నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. రామచంద్రపురంలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన, ముఖ్య అతిథిగా పాల్గొన్న కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. ఫస్ట్ ఇయర్ ఇండక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా విద్యార్థుల జీవితంలో క్రీడలు మరియు ఆటల ప్రాముఖ్యత కార్యక్రమం విజయవంతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి యానాం పిహెచ్డి శ్రీ చింతా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి విద్యార్థులు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, నాయకత్వం, జట్టు కృషి, సానుకూల దృక్పథం పెంపొందించడంలో క్రీడలు, ఆటలు కీలక పాత్ర పోషిస్తాయని స్ఫూర్తిదాయకమైన సెషన్ ను అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బాలరాజస్వామి ప్రసంగిస్తూ విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలతో పాటు విద్యార్థులకు సమతుల్యం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. శ్రీ వివిఎల్పి రాజు ఐఆర్ హెచ్ఓడి విద్యార్థులు ఆటలు మరియు శారీరక శ్రమలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించారు. కళాశాల ఆవరణలో శ్రీ చింతా వెంకటేశ్వరరావు పిఈటి యానం వారిచే శారీరక శ్రమ సెషన్ కూడా నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు వివిధ వ్యాయామాలు మరియు క్రీడా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆడేం చెప్తారు, ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 2000 crores లాస్ అయిపోయిందంటే అది నిద్ర రాదు. సో నేను స్పీచ్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మేము క్లాస్ తీసుకున్నాం అనుకోండి, when I take class, how you feel? Sleepy. Am I right? So, but when you play ground లో ఆడుతున్నారు అనుకోండి, వస్తుందా నిద్ర వస్తుందా? ఏం కాదు. ఇప్పుడు మీరు సన్న ఆడుతున్నారు అనుకుందాం, ఏం కాదు. కొంచెం సేపు మనం స్పెండ్ చేసాం వేరే గేమ్ అంటే క్రికెట్, వాలీబాల్, సమ్ అవుట్డోర్ గేమ్ అంటే ఇండోర్ గేమ్ లో కూడా వస్తుంది. ఇండోర్ గేమ్ లో పట్టించేస్తే షటిల్ మనం 2 గేమ్స్ ఆడుతుంటే ఆ గేమ్ టఫ్నెస్ బట్టి మనకి వెంటనే ఏం కాదు, చెమట పెట్టేసి బ్రీత్నెస్, మనకి బ్రీత్లెస్నెస్, ఎవ్రీథింగ్ వస్తుంది. అంటే మనం చదువుకుంటున్నప్పుడు కెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్? ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందా? సో దట్ ఎక్స్పీరియన్స్ యూ గెట్ బై ప్లే గేమ్, ఏదైనా స్పోర్ట్స్ అంటే మన లైఫ్ లెసన్ అన్నమాట. ఎందుకని హీరో యొక్క స్టామినా లేక, స్టామినా ఎప్పుడైతే ఇది ఏంటంటే తర్వాత మీకు అలసట స్ట్రైన్ అయిపోతూ ఉంటారు. మొత్తం మర్నాడు చేయాలంటే కాళ్ళు నొప్పులు, వేళ్ళు నొప్పులు చాలా మంచిది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. 4 o'clock లెక్సిన మామూలుగా దంతాదామం చేసుకుని కనీసం ఒక 45 minutes నుంచి ఒక 1 hour దాకా ఈ యొక్క ఫిట్నెస్ ప్రోగ్రామ్, ఇద్దరు వాకింగ్, సైక్లింగ్, జాగింగ్ ఎన్ని చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ఆ రోజు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. నిజంగా చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. చాలామంది అంటారు ఈ స్పోర్ట్స్ వల్ల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుందని అంటారు. అది 100% తప్పదు. మీరు ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రెంగ్త్గా ఉన్నారంటే ఆటోమేటిక్గా మెంటల్గా కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు అన్నమాట. చాలామంది చదువుకి ఇది ఆటంగా ఉంటారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న రోజుల్లో అంతా కూడా మెయిన్ అంతా కూడా బాలరాజు సార్ చెప్పారు, హెచ్ఓడి సార్ కూడా చెప్పారు, మెయిన్ స్టూడెంట్స్ యొక్క లైఫ్కి లేకపోవడానికి కారణం ఏంటంటే మొబైల్. దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సెల్ అనేది ఎంతవరకు మనకి ఎంతవరకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తీసుకోవాలి. దాన్ని ఎక్కడ ఎప్పుడు లైఫ్ లాస్ అయిపోయింది. మన స్టూడెంట్ కూడా 100 minutes ఎంత చేసామన్నా మీకు కాంపిటీషన్ ఉంటుంది. మన బాలరాజు సార్ ఉంటారు, రాజు సార్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు కూడా నేను ఇక్కడికి వచ్చి చిన్న ఫిలిస్టేషన్ చేసి మీ అందరికీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేసి మంచి మంచి గిఫ్ట్స్ కూడా నేను ఒక స్పాన్సర్ తీసి వచ్చి చేస్తాను. అలాగా చేసి కొలిది మన పాలిటెక్నిక్ కూడా మంచి కనీసం 2-3 ఇంటర్ పాలిటెక్నిక్లోనే మంచి పొజిషన్ వచ్చారంటే పాలిటెక్నిక్కి మీ బాలరాజు సార్ కూడా చాలా యాక్టివ్ పర్సన్. ఆయన నిజంగా అంత ఏజ్లోనే ఆయన ఇంత ఎలా చేస్తానంటే నేను నమ్మలేదు. సరే హ్యాట్సాప్ సార్. రాజు సార్ నాకు ముందు నుంచే తెలుసాను, నాకు ఒక గురువులు అంటే ఆయన. ఎప్పుడు ఆయన చూడడానికి మంచి సబ్జెక్టు ఉన్న వ్యక్తి, ఆయన చూడడానికి నార్మల్గా ఉంటారు. సార్ నువ్వు యూజ్ చేసుకో.
chain neck rotation, girls. Rotation, hip rotation. Bend forward and backward. Bend forward and backward. Opposite toe touch. Opposite toe touch. 10 times. 1. Hey, Sariga. చిన్న పిల్లడు నువ్వా పోలవరం మండలం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 పోచాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా నెల రోజులు ప్రతిరోజు రాత్రి అమ్మవారి సేవ చేస్తూ బుధవారం రాత్రి అమ్మవారి జాగరణ లక్ష్మీ వారం ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం కమిటీ వారు నిర్వహించారు. కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ కనకారావు మరియు పాత ఇంజరం టి కొత్తపల్లి మాతృమూర్తులు సేవలందించారు. వీరిని ఆలయ కమిటీ అభినందించడం జరిగింది. గ్రామస్తులు మాతృమూర్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం నుండి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలు అన్న ప్రసాదం ఏర్పాటు చేసి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने जय श्री जय जय श्रीराम చెప్పాలి जय श्रीराम जय श्रीराम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम जय जय राम जय श्रीराम जय जय राम जानकी राम जय जय राम अयोध्या राम श्री राम जय जय राम
పోలవరం మండలం గుత్తినాదేవి గ్రామంలోని కరవాకులంకకు చెందిన తాళ్ల సత్యవతి నివాసంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలుసుకున్న గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తాళ్ల సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా ఉచితంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి నిత్యావసరాలు సామాగ్రి అందించారు. అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి తగిన సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. అనుకోని ప్రమాదంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం తమకు అండగా నిలుస్తాయని శ్రీ దాట్ల సుబ్బరాజు భరోసా కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, సాగిరాజు, సూరిబాబురాజు, కాకర్లపూడి రాజేష్, పురుషోత్తం, ఎస్ఐ, తహసీల్దార్, స్థానిక నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు ఉన్నారు. తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీ పరిధిలో ఆకుమడులు వేసిన రైతుల పొలాలను రక్షించడానికి తక్షణమే వంతులు కట్టి నీటిని ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం రాజశేఖర్ కోరారు. ఎండిపోతున్న ఆకుమడులు ఎదచెల్లిన పొలాలను పరిశీలించి ప్రకటన విడుదల చేశారు. రెడ్డి శ్రీను, రెడ్డి వీర్రాజు, గుబ్బల గణేశ్వరరావు, పలివెల సతీబాబు, చెల్లా సంతోష్ కుమార్, కన్నిడి లక్ష్మణరావు తదితర రైతులు నీరు లేక తాము పడుతున్న ఇబ్బందులు తెలియజేశారు. రెడ్డి శ్రీను తాను 13 ఎకరాలు పొలం కౌలు చేస్తున్నానని, ఆకుమడి వేసే నెల దాటిందని, ఊడ్పు నాట్లు వేయించడానికే నీరు లేక సాలు వేయలేకపోయామని వాపోయారు. వీరాజు తాను 8 ఎకరాలు నాట్లు వేద్దామని సిద్ధమైనా గుల్ల తోడుకోవడానికి కూడా నీరు అందడం లేదని తెలిపారు. ఎదచల్లాడానికి నీరు లేక నాట్లు వేయడానికి, ఆకుమడి బతికించుకోవడానికి నీరు లేని పరిస్థితి దాపురించిందన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో ప్రభావం వస్తుందని, పంటలు ముందుగా వేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం అధికారులు తగు చర్యలు తీసుకోవడంలో, రైతులకు అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందారన్నారు. గోదావరిలో వరద నీరు వస్తున్న నేపథ్యంలో వంట కాలువల్లో నీరు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని, రక్షించాలని కోరారు. పోలేకూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఈరోజు ఆకుమడి పరిస్థితి. ఈ ఆకు వేసి నెల రోజులైంది. రెడ్డి శ్రీను పేరు, రైతు పేరు. ఈయన 13 ఎకరాలు వ్యవసాయం సాగు చేస్తున్నారు. అధికారులు ఏం చెప్పారంటే మీరు వెదజల్లకండి అని చెప్పారు, ఆకుమడలు వేసుకోండి అని చెప్పారు. ఆకుమడలు వేస్తే పరిస్థితి నెల రోజులైంది, ఆకు సరిగా ఎదడానికి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు బండి తిప్పితే ఈ కాలుకి కనీసం మట్టి కూడా అంటుకోవట్లేదు, ఆకుమడి పరిస్థితి ఇది. ఈ నీరు పరిస్థితి ఇది. అధికారులు అడుగుతూ ఉంటే మేము వంతులు కట్టాము అంటున్నారు, నీరు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ పరిస్థితి మాత్రం ఈ రకంగా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 13 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆకుమడి వేశారో ఇది ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈరోజు రైతు చెప్తూ ఉన్నారు. మేము అడిగేది ఏంటంటే మీరు జూన్ 1కే నీరు పుష్కలంగా ఇస్తాం, మీరు ముందుగానే ఆకుమడులు సిద్ధం చేసుకోండి అని చెప్తే ఈరోజు జూలై వచ్చింది, మీరు నీరు ఇంకా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల మీరు మీ మాట విని ఈరోజు రైతులు వ్యవసాయానికి సిద్ధమైనప్పుడు కనీసం వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి, అధికార యంత్రాంగాన్ని గ్రామాలు తిప్పి వాళ్ళని ఎన్యూమరేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారులు ఎందుకో మరి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు కేవలం ఇదేది ఒక 13 ఎకరాలు కాదు, ఆ పక్కన ఉన్నటువంటి ఈ ఆయకట్టు పరిధిలో దగ్గర 3 పంట కాలువల మీద 180-200 ఎకరాలు పరిస్థితి ఇలాగే ఉంది. ఆ ఎదరు చూసాం, అక్కడ కూడా గుబ్బల గణేశ్వరరావు గారు, పలివెల సత్యబాబు వేసినటువంటి ఆకుమడి అదే పరిస్థితి. ఈరోజు రెడ్డి శ్రీని వేసినటువంటి ఆకుమడి అదే పరిస్థితి, కన్నీటి లక్ష్మణ్ వేసినటువంటి ఆకు అదే పరిస్థితి. మొత్తం 200 ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి పంటకి ఆకుమడి ఇలా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆకుమడి వేయాలంటే ఎప్పటికి వస్తుంది? నీరు గ్యారంటీ ఏముంది? ఓ పక్కన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని మీరే ప్రకటించి సక్రమంగా నీరు, ఇది శివారు ప్రాంతాలు, ప్రతి సంవత్సరం నీటి సమస్య వచ్చేది, గత సంవత్సరం మాత్రమే నీటి సమస్య రాలేదు. ఇవి వస్తుందని తెలుసుండి కూడా మీరు సరైనటువంటి సక్రమైనటువంటి పద్ధతులు చేపట్టకపోవడం వల్ల ఈరోజు రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పటికైనా ఇరిగేషన్ అధికారులు తక్షణం వీటికి నీటిని అందించేటువంటి పరిస్థితి, ఈ ఆయకట్టు మొత్తం 200 ఎకరాలని కాపాడాల్సిన పరిస్థితి. ఇది కేవలం ఇక్కడ 200 ఎకరాలు అంటే కింద మల్లవరం, పత్తికొంది, ఇంకా శివారు గ్రాంట్ వరకు ఉన్నటువంటి శివారు ప్రాంతాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ప్రధాన పంట కాలంలో నీరేమో తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం, జిల్లా యంత్రాంగం
దీని మీద స్పందించి దీని పరిష్కారం వెంటనే చూపించాలని చెప్పి మేము కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రైతుల యొక్క ఆందోళన తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉందని చెప్పి హెచ్చరిక తెలియజేస్తున్నాం. నా పేరు ఎం రాజశేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా సెక్రటరీ. యానం సమీపంలోని కనకలపేట గ్రామానికి చెందిన మల్లాడి పోషయ్య చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం వలతో చేపల వేట కోసం కనకలపేట శ్మశాన వాటిక సమీపంలోని చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడటంతో నీటిలో మునిగి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముమ్మిడివరంకి చెందిన పితాని శ్రీనివాస్ మరియు అబ్దుల్ అలీం ఆధ్వర్యంలో గల్ఫ్ కు కన్వీనర్ శశి కిరణ్ మరియు ఖతార్ కన్వీనర్ జాఫర్ హుసేన్ సమక్షంలో దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక అమృత రెస్టారెంట్ దోహా ఖతార్ నందు అబ్దుల్ హలీం ఏర్పాటు చేసిన కేక్ వైఎస్ఆర్ సిపి అభిమానుల మధ్య కట్ చేశారు. జాన హృదయ నేత వైఎస్ఆర్ పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని పేర్కొన్నారు. 77వ జన్మదినానికి ఇచ్చేసినటువంటి రావణబంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, వైఎస్ఆర్సిపి అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి పితాని సీని గారిని, అదేవిధంగా హలీం గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1949 జూలై 8వ తేదీన వైఎస్ రాజారెడ్డి గారు జయమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. ఆయన వైద్య వృత్తిని అభ్యసించి రూపాయి డాక్టర్గా ఆయన ప్రజలకి సేవ ప్రారంభించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి రాజకీయాల పట్ల ఉన్న శ్రద్ధతో ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 3 సార్లు మంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత ఆయనకు ఓటమి లేని నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సంతకం అనేది ఆయనే పెట్టి మొట్టమొదటి సంతకంలో ఉచిత విద్యుత్ అనే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద విద్య ఉంటేనే అభివృద్ధి, అది గ్రహించి పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అనే కార్యక్రమం, అదేవిధంగా పేదలకు ఉచిత ఫ్రీ అంబులెన్స్ అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన భౌతికంగా మరణించిన మన పేద ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఆయన చిరస్మరణీయుడు. అదేవిధంగా ఆయన పులి కడుపున పులి పుడుతుందనే చందనంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి మరణానంతరం పార్టీ స్థాపించి 2014 నుంచి పోటీ చేసి 75 సీట్ల వరకు గెలుచుకుని ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని అలా నిలబడి 2019లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని తండ్రి ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి ఎంత సహాయం చేశారో అంతకంటే ఎక్కువగా నవరత్నాలు ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని మొట్టమొదటి 6 నెలల్లోనే మొత్తం కంప్లీట్ చేసినటువంటి 90% కంప్లీట్ చేసినటువంటి ఒకే ఏకైక ముఖ్యమంత్రి. కరోనా వంటి కష్టకాలంలో కూడా ఎంతో ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది, సచివాలయ వ్యవస్థ అనేది చక్కగా పనిచేసి ఏ విధమైన వ్యక్తికి ఏ ప్రజలకి కూడా పేద ప్రజలకి ఏమి కష్టం కలిగించకుండా ఆయన చేసిన వ్యవస్థలు కానీ ఆ కరోనా టైంలో ఆయన చేసిన సేవ కానీ ఎంతో మన రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడిందని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ మార్కెట్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత వ్యాపారులను ఆదుకునేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇచ్చిన పిలుపుకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందని మానవత్వానికి పెద్దపీట వేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు పప్పుల
మసేను వెంకన్న గురువారం 5 లక్షల విరాళం చెక్కును సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంకు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో జీవనాధారాన్ని కోల్పోయిన వ్యాపారులకు అండగా నిలవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ నాయకత్వంలో బాధిత కుటుంబాలకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా పునరావాసం, ఉపాధి, భవిష్యత్తుపై భరోసా కల్పించే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితులు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని మంత్రి సుభాష్ ప్రతి కుటుంబానికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. ద్రాక్షారామం అగ్ని బాధితుల కోసం పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్న దాతలందరికీ వాసంశెట్టి సత్యం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరి సహకారం బాధిత కుటుంబాల్లో కొత్త ఆశలను నింపుతోందన్నారు. గవర్నమెంట్ పెట్టండి సార్. దాని రండి రాంబాబు గారు. సూపర్ రాంబాబు గారు కొట్టి శేఖర్ గారు వెంకన్న గారు గణేష్ గారు బాబు ఫోన్ చేయించండి కమిషనర్ చేయించండి శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పొప్పూరు శ్రీని గారు మాకు ఇంకా అంటే ఎవరికి తెలియదు. మా రేవిశ్రీని గారు నేను ఒక ఫోన్ చేసి మంత్రి గారు మిమ్మల్ని ఎలా అడగమన్నారని వెంటనే 5 లక్షలు ఇచ్చిన దాతలతో ఆయన్ని వేణోళ్ళ పొగడాలి. కారణం ఏంటంటే డబ్బులు అందరికీ ఉండొచ్చు, చేయొచ్చు. ఇస్తానన్న వాళ్ళు కూడా కొంతమంది వెనకబడిపోయే రోజులు ఇవి. అటువంటి సమయంలో నేనంటూ ఉన్నాను, నేను కూడా చేస్తానని 5 లక్షలు ఇచ్చి ఆయన దాతృత్వం ప్రకటించుకోవటం సర్వదా ఆయన్ని ఎన్ని నోళ్ళ పోగుంటా కూడా సరిపోదని ఆయనకి మనసా వాస అందరూ మార్కెట్లో ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులతో మేము మా అందరం కమిటీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏదైతే అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ఏదైతే ఓ 10 రోజుల క్రితం అగ్నిహావుతి అయిపోయి రోడ్డు మీద పడిపోయిన ద్రాక్షారామ మార్కెట్ యొక్క వ్యాపారులకి వాళ్ళకి శాశ్వత షెడ్లు వేసి 10 రోజులు తిరగకుండా ఈ రోజున వాళ్ళకి శంకుస్థాపన చేసిన 10 రోజులు తిరగకుండా వాళ్ళకి ఆడ గృహప్రవేశం చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన మినిస్టర్ గారి యొక్క సూచనలతోటి 24 గంటలు కూడా ఈ కమిటీ వేసాం. 18 మంది కమిటీతోటి సహా మేమందరం కష్టపడి ఇవాళ
48 మంది ఏదైతే వాళ్ళ యొక్క గృహ సముదాయాలు కోల్పోయారో, వాళ్ళు వ్యాపారం చేసుకుని స్థానం కోల్పోయారు, వాళ్ళందరికీ మొఖాల్లో కూడా సంతోషాలు వెల్లివిరిసేలాగా వేళ 48 మందిలో ఇంచుమించు 36 మంది దాకా ఈవేళ అప్పచెప్పలేదు ఇంకాను. ఈవేళ గృహప్రవేశం చేయడం జరిగింది. అలాగే ఇంకా దగ్గరగా మటన్ దుకాణాలు అయితే ఇతరైతే ఇంకా 12 మందికి మనం అప్పచెప్పవలసి ఉంది. అవి కూడా ఈ రోజు నుంచి దానికి నాంది అదిగో బాగు చేస్తున్నాం. అవన్నీ కూడా బాగు చేసి వాళ్ళకి కూడా అప్పచెప్పడం జరుగుతుంది. ఎవ్వరూ కూడా ఇందులో నాకు షాపు రాలేదు అని అనకుండా అందరికీ కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేలాగా వాళ్ళు మరలా వ్యాపారం పునర్నిర్మాణం చేసుకునేలాగా కూడా ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధపడి ఉన్నాము. ఏదైతే మొన్న ఈ మార్కెట్లోకి రోడ్లు వేసినప్పుడు సుభాష్ గారి మీద అవాకులు సేవాకులు పెళ్ళారు. కొంతమంది రోడ్లు వేసేస్తున్నారు, మా జీవనోపాధి కోల్పోయేలా చేసేస్తున్నారు, అది చేసేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఇవాళ రోడ్లు వేయకపోతే ఈ మార్కెట్ 48 షాపులే కాదు, మొత్తం అంతా అగ్నికి అవుతాయిపోయాను. రోడ్లు వేశారు, పైరు కారు లోపలికి వచ్చాయి కాబట్టి ఈవేళ చాలా వరకు సేవ్ అవటం జరిగింది. ఆ రోడ్లో కొంతమంది ఒక 5 వ్యాపారులు వాళ్ళ షాపులు కోల్పోవడం జరిగింది. వాళ్ళకి కూడా ఈ రోజుని గ్రామ పంచాయతీ ద్వారా షాపులు కట్టి వాళ్ళకి కూడా ఈవేళ దానికి కూడా ఏదైతే గృహప్రవేశం చేయడం జరిగింది. వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టించి వాళ్ళ గృహ సముదాయాల్లోకి ఆ వర్తక షాపుల్లోకి ప్రవేశించడం కూడా జరిగింది. ఒక్కటే సుభాష్ గారి ధ్యేయం, ఎవరు కూడా మా నియోజకవర్గంలో ఇబ్బంది పడకూడదు. ఎవరు ఇబ్బంది పడినా నేను ఇబ్బంది పడ్డట్టే. ఆయన 24 గంటల ఆలోచన, అప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రాత్రి కూడా ఇట్ల గురించే మాట్లాడతారు. ప్రజలకు ఇక్కడ కష్టాల గురించే మాట్లాడతారు. విజయవాడలో ఉన్నా కూడా కష్టాల గురించే మాట్లాడతారు. ఈ రోజున 48 మంది కూడా సేపు. అలాగే త్వరలో కూడా ఈ మార్కెట్ని మోడల్ మార్కెట్గా చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ప్రభుత్వ నిధులతోటి ఆల్రెడీ దీని మీద మాట్లాడటం జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్ దీనికి నష్టపోయిన వర్తకులకి ఇప్పటి వరకు కూడా ఏం ఇవ్వలేకపోయింది. ఎంచేతంటే వీళ్ళందరూ కూడా అనాథరైజ్డ్గా వ్యాపారాలు చేస్తున్నారు, కానీ ఆథరైజ్డ్గా ఏ లైసెన్స్ కానీ ఏమి కానీ లేకపోవటం వల్ల వీళ్ళకి కొంచెం దీని నుంచి వాళ్ళ గవర్నమెంట్ నుంచి కష్టపడి రావటం కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఫండ్స్ పట్టుకొచ్చి ఈ మార్కెట్ని మోడల్ మార్కెట్గా, అంతే మోడల్ మార్కెట్గా చేసే విధానంలో ఎవరూ కూడా లాసిపోరు. వాళ్ళు మంచి సముదాయాల్లో ఉంటారు తప్పించి ఎవరు కూడా లాసిపోరు. ఎవరూ ఇబ్బంది పడద్దు, అందరూ కూడా సేవ్ అవుతారు. ఇవాళ ఇదంతా శుభపరిణామం. ఈరోజు చెప్పుకోవాలంటే 50 లక్షల పైబడి, మినిస్టర్ గారు ఇచ్చిన 20 లక్షలు కాకుండా 50 లక్షల పైబడి ఎవరైతే విరాళాలు ఇచ్చారో అందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గం ఏంటో రుజువు చేశారు. ఒకళ్ళ కష్టాలు వస్తే ఆదుకోవడానికి మేము అందరం ఉన్నామని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన భరోసా ఈవేళ రామచంద్రపురం నియోజకవర్గానికి అంతటిగా కూడా భరోసా ఉంది. మనకి కష్టం వస్తే మినిస్టర్ గారితో పాటు కూటమి నాయకులు ఏదైతే జనసేన ఉందో అలా చంద్రశేఖర్ గారు, అలాగే బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా మనల్ని ఆదుకుంటారు, మనకి ఏం ఇబ్బంది లేదన్నాక భరోసా రామచంద్రపురం నియోజకవర్గంలో ఏర్పడింది. ఆ భరోసాను అలాగే కొనసాగిస్తాం. ఎవరికి కష్టం వచ్చినా సరే అక్కడ ఉంటాం. ఈ రోజుని లేడీస్ ఉన్నారంటే లేడీస్కి కూడా రకరకాల వ్యాపారాలు పెట్టించి ఈవేళ అండగా ఇవ్వటం జరుగుతుంది. త్వరలో వ్యాపారాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. అలాగే అనారోగ్యంతో ఉన్నారంటే మేము ఉన్నామని ముందరికి వెళ్తున్నాం. ఎవరికి అనారోగ్యం అయినా సరే వైద్యం చేస్తున్నారు సుభాష్ గారు, 5 పైసలు ఖర్చు అక్కర్ లేకుండా. అలాగే ఏదైతే తల్లి లేని కానీ తండ్రి లేని కానీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిన్న నుంచే ఫీజులు కట్టడం ప్రారంభించాం. వరుసగా ఎంతమంది వచ్చినా సరే ఇవాళ కొత్తగా మాకు ఈ సంవత్సరం 48 మంది కొత్తగా మాకు మళ్ళీ యాడ్ అయ్యారు. ఇంకా వస్తున్నారు 48 మంది. పాత 127 మంది కాకుండా 48 మందిని కూడా ఈవేళ అడాప్ట్ చేసుకుని ఈవేళ ఆ ఫీజులన్నీ కట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మొన్న ఒకసారి చెప్పారు, నాకు చాలా అప్పులు ఉన్నాయి అయినా కూడా చేస్తాను. నిజం అది. ఆయన ఉన్నా సరే ప్రజలకు కష్టపడకూడదు, ప్రజలకు మనం ఏదో చేయాలి, ప్రజలు తీసుకొచ్చి మనల్ని ఇక్కడ పెట్టారు, ఎమ్మెల్యేని చేశారు, మంత్రి చేశారంటే నాకు రామచంద్రపురం నియోజకవర్గమే, ఆ నియోజకవర్గాన్ని కంటి రెప్పలని కాపాడుకుంటానని ఒక భరోసాతో ఆయన ఎదురుకు వెళ్తున్నారు. అలాగే వెనకాల యశ్వంతరాయ్ గారు అవనండి, చంద్రశేఖర్ గారు అవనండి, మా శ్రీని గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా భరోసాగా ఉండి మీకు మేము ఉన్నాం అని ఎమ్మెల్యే గారికి భరోసా ఇచ్చి ఇదంతా కూడా కూటమిగా నడుస్తుందంటే ఇదంతా కూడా ఈవేళ మేము రామచంద్రపురం నియోజకవర్గంలోకి రావడానికి మా అదృష్టంగా భావిస్తున్నాం. మొదట్లో అమలాపురంలో ఉండలేకపోయి ఇక్కడికి వచ్చాం అనుకున్నాం. ఇవాళ అది కాదు, రామచంద్రపురం నియోజకవర్గం మన అదృష్టం. ఇక్కడ
మనకు అందరూ కలిసి వస్తున్నారు, అందరూ ఏకండిగా ఉంటారు, కులాలకి మతాలకి విభేదాలు లేవు. ఇక్కడ అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నామని ఒక నినాదంతో మేము ఎదురుకెళ్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డ్రగ్స్ వద్దు ప్రో ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. ప్రజలు గంజాయిపై అవగాహన కలిగి గంజాయికి దూరంగా ఉండాలని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వాడితే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతో అనారోగ్య బారిన పడతారని, అది తమ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తోందని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. ప్రత్యేక యూరిన్ శాంపిల్స్ పరికరాల పరీక్షలు డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ జరిగితే మొదటిసారి కౌన్సిలింగ్, రెండోసారి చట్టపరమైన చర్యలు తప్పదని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. స్కూలు, కాలేజీల్లో డ్రగ్స్ వద్దు ప్రో అనే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గంజాయి సమాచారం అందితే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 1972కు గానీ పోలీస్ స్టేషన్ లో గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఇన్ఛార్జి డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ కె నాగేశ్వరరావు, డాక్టర్ కె సతీష్, మెడికల్ ఆఫీసర్, సిబ్బంది పాల్గొన్నారు. ఆ లైన్ సిస్టమేటిక్గా తీసుకొచ్చి ఇక్కడ నంబర్ వేయించి మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఇతరులను కూడా అదేవిధంగా చేయడానికి దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తానని, ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని, మాదక ద్రవ్య నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. గాంజాకి సంబంధించి ఎవరైనా గాంజా కన్జ్యూమ్ చేశాడా అంటే మనం ఇక్కడ నుంచి ఆ మనిషినిచ్చి మనం కాకినాడ పంపించి హాస్పిటల్ పంపించి బ్లడ్ తీసుకుని టెస్ట్ చేసి ఆ టెస్ట్ రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు పట్టేది. చాలా లెంతీ ప్రాసెస్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మనము ఒక కిట్ని కొనడం జరిగింది. ఈ కిట్ ఏంటంటే ఇమీడియట్గా గాంజా అనేది కన్జ్యూమ్ చేశారా లేదా అనేది తెలియజేస్తుంది. ఫస్ట్ ఎవరైతే సస్పెక్ట్ పర్సన్ ఉన్నాడో అతని యొక్క యూరిన్ మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత యూరిన్ని శాంపుల్ తీసుకుని దీంట్లో వేసినట్టయితే ఇది ఇమీడియట్గా ఒక 1 మినిట్లో మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రిలిమినరీగా ఒక వ్యక్తి గంజాయి తాగాడా లేదా అనేది ప్రిలిమినరీగా మనము ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ఫర్దర్గా మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ కోసం మెడికల్కి పంపించవచ్చు. కాబట్టి ఇదివరకట్లాగా నేను తాగలేదు, నాకు అలవాట్లేదని వాదించడానికి అవ్వదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక నుంచి నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా సరే, ఇప్పుడు ఎస్పీ సార్ చెప్పారు, ఫస్ట్ టైము ఇది కనుగొన్నట్టయితే ఇప్పుడు కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టైం రిపీటెడ్గా ప్రతిసారి దొరుకుతున్నట్టయితే అతని మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని కేసు పెట్టడం, బుక్ చేయడం, అట్లాగే జైలు పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మన దగ్గర ఉన్న కొంతమంది గతంలో స్మోక్ చేసిన వాళ్ళు కావచ్చు, పెడ్లర్స్ కావచ్చు, అలాగే అఫెండర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము టెస్ట్ చేయిస్తాము. టెస్ట్ చేయించి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ని బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించి పంపించడం జరుగుతుంది. మనము డ్రగ్స్ వ్యతిరేకంగా మన యాక్షన్ భాగంగా ఈరోజు రామచంద్రపురంలో ఇది స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీంట్లో మనము ప్రీవియస్ ఒఫెండర్స్ ఏదైతే ఉన్నారో, ప్రీవియస్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, లేకపోతే పెడ్లర్స్ కానీ, లేకపోతే అలాంటి ఏమైనా గాంజా సంబంధించి ఏమి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ఇక్కడ పిలవడం జరిగింది. సో మన దగ్గర రీసెంట్గా ప్రీవియస్లీ ఆల్సో మనము అక్కడ రాజోలు కానీ అమలాపురంలో కూడా సిమిలర్ ప్రోగ్రామ్స్ పెట్టాము. సో దీంట్లో మన దగ్గర కొన్ని ఇది మెడికల్ కిట్స్ ఉంటాయి. దీంట్లో మనందరికీ యూరిన్ శాంపిల్స్ అంతా తీసుకొని అది చెక్ చేస్తాము. అది చెక్ చేస్తే మనకి ఖచ్చితంగా తెలుస్తున్నాయి వాళ్ళు ముందుగా అంటే ఎప్పుడు ఇది గాంజా ఎప్పుడు కన్జ్యూమ్ చేశారు అంతా మనకి తెలుస్తుంటాయి.
సో ఇది మన డాక్టర్ గారు చెప్పారు ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంగా అట్లా అలాంటి చేస్తున్నాము. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏం కాదు. దీంట్లో ఒక్కసారి మీకు చెక్ చేస్తున్నాము, మీకు పాజిటివ్ వస్తే వన్స్ మీకు కౌన్సిలింగ్ ఇస్తాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ మీద ఏమైనా వాట్ ఎవర్ కేసు పాసిబుల్ ఉంటే కేసు పెట్టి మీకు లోపల పంపిస్తాము. సో ఇది మీకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, ఇది డిటరెన్స్ కోసం. మీకు ఒకసారి చెక్ చేస్తే ఒకసారి వార్నింగ్ ఇస్తాము. నెక్స్ట్ టైం డెఫినెట్లీ మీ మీద గట్టిగా ఏమైనా యాక్షన్ ఉంటే యాక్షన్ తీసుకుంటాము. సో దట్ ఈస్ వన్ థింగ్. దీంట్లో గాంజా పరంగా డ్రగ్స్ పరంగా మనకి ఏమీ కాంప్రమైజ్ ఏం కాదు. దట్ విల్ గో వెరీ స్ట్రిక్ట్ అగెయిన్స్ట్ ఇట్. అండ్ దానికోసమే ఇది ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. మన పోలీస్ సైడ్ నుంచి కూడా కంటిన్యూస్గా మేము ఇది మనకి డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రామ్ కానీ, లేకపోతే ఈగల్ క్లబ్స్ కానీ, కాలేజెస్ స్కూల్స్లో ఈగల్ క్లబ్స్ కూడా ఫామ్ చేశాము. అది కాకుండా రెగ్యులర్గా మన ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా విలేజ్ విజిట్స్ కానీ, స్కూల్స్లో విజిట్స్ కానీ, కాలేజెస్లో విజిట్ చేసినప్పుడు కూడా అందరికీ ఇది అవేర్నెస్ ఇస్తున్నారు. సో దీనివల్ల కూడా మన ఏరియాలో లాస్ట్ 1 yearలో చాలా ఇది గాంజా గురించి యాక్టివిటీస్ చాలా తగ్గింది. అప్పుడు కూడా మనకి దీంట్లో ఏమీ సాటిస్ఫాక్షన్ ఏం కాదు. ఫ్యూచర్లో కూడా విల్ కీప్ డూయింగ్ సచ్ ప్రోగ్రామ్స్ అండ్ టేకింగ్ యాక్షన్ అగెయిన్స్ట్ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ యాక్షన్ తీసుకుంటాము. యాజ్ డాక్టర్ గారు కూడా మనకి చెప్పారు, ఇది గాంజా వల్ల డ్రగ్స్ వల్ల మనకి ఫిజికల్గా హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ బ్రెయిన్ సెల్స్ గెట్స్ డ్యామేజ్డ్. అదర్వైజ్ ఆల్సో క్యాన్సర్ పరంగా కూడా మీరు ఇట్ ఈస్ దే వాజ్ సమ్ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ మినిట్ our బాడీలో 60-70 క్యాన్సర్ సెల్స్ దే గెట్స్ డిస్ట్రాయిడ్. మీరు స్మోక్ చేస్తే గాంజా తాగితే దట్ కెపాసిటీ ఆఫ్ ద బాడీ టు ఫైట్ అగెయిన్స్ట్ దీస్ క్యాన్సరస్ సెల్స్ ఇది చాలా తగ్గిస్తున్నాయి. సో దట్ మెడికల్ యాంగిల్ ఇస్ దే. మీరు గాంజా కానీ ఏమైనా కన్జ్యూమ్ చేస్తే యువర్ ఫిజికలీ మెంటలీ ఈ బాడీ అంతా పాడిపోతున్నాయి. బట్ అదర్వైజ్ ఆల్సో లీగలీ కూడా మీరు ఇఫ్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ గాంజా ఆర్ ఎనీ డ్రగ్స్ మీ మీద NDPS కేసు ఒక చాలా స్ట్రిక్ట్ ఒక లా ఉంటాయి. దీంట్లో మీ మీద కేసు పడుతుంటే మీకు ఖచ్చితంగా మీరు తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఏమీ ఆపర్చునిటీస్ మీకు రాదు. మీరు బయట వెళ్ళడానికి కూడా ట్రై చేస్తే అది కూడా మీకు వీసా కానీ పాస్పోర్ట్ కానీ ఏమీ రాదు. అంతా మీరు చాలామంది ఇక్కడ నేను చూసినప్పుడు చాలామంది యంగ్స్టర్స్ కూడా ఉంటారు. సో మీరు ఖచ్చితంగా చాలా ఎంత దూరం ఉంటే ఎంత దూరంగా ఉండాలి ఇది డ్రగ్స్తో, లేకపోతే మీ ఫ్యూచర్ అంతా చాలా డిస్ట్రాయ్ అవుతున్నాయి దీనివల్ల. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. మనకి కంటిన్యూస్గా అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శీలం దీపక్ ప్రతిరోజు పత్తికొంది నుండి మల్లవరం పాఠశాలకి 2 కిలోమీటర్లు నడిచి వస్తున్నాడు. విషయం తెలుసుకున్న లయన్స్ సభ్యులు అమెరికాలో ఉంటున్న పి మల్లవరం గ్రామానికి చెందిన ధూళిపూడి సురేష్ ని సంప్రదించగా ఆయన సహకారంతో సైకిల్ అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు కట్ట ఆదినారాయణ, శ్రీనివాసరాజు, చంటిరాజు, చోడే శ్రీనివాస్, ధూళిపూడి సుబ్బారావు, పెచ్చేటి శ్రీనివాసరావు, దీపక్ తల్లి కుమారి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. రామచంద్రపురంలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన, ముఖ్య అతిథిగా పాల్గొన్న కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.